గులాబీలు ఆడియో సీరియల్ 8వ భాగం. జరిగిన కథ. సరిత దగ్గర నిర్మల గురించి తెలుసుకున్న పృథ్వీ సంతోషంగా ఇంటికి వచ్చి నిర్మల పెళ్లి విషయంలో సరిత చెప్పిన విషయం అందరికీ చెబుతాడు. కానీ కూతురు గురించి పేపర్లో చదవడానికి బాధగా ఉన్న సమయంలో స్పృహలో లేని నిర్మలని ఇంటికి తీసుకొస్తాడు సాగర్. సాగర్ ద్వారా నిర్మల ప్రాబ్లం తెలుసుకున్న ప్రమీల కోపంగా పృథ్వీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఎప్పుడూ లేని విధంగా నానమ్మ తీరు వింతగా ఉండడం, తమను అంతగా తిడుతూ ఏడ్చుకుంటూ వెళ్లడం పృథ్వీరాజ్కి అర్థం కాలేదు. దాంతో చెల్లెలు బాగోగులు కనుక్కుందామనుకున్న విషయమే మర్చిపోయి ఇంతకి నానమ్మ కోపానికి, బాధకి, ఏడుపుకి కారణమేంటో తెలుసుకోవాలని ఆమె గది వద్దకు వెళ్లి నానమ్మా అని పిలుస్తూ తలుపు తట్టాడు. కాని అటు నుంచి స్పందన లేకపోవడంతో తల్లిని ఆరా తీస్తూ నిర్మల గదిలోకి వెళ్లాడు. నిర్మల పడుకొని ఉంది. ఆమె తల నిమురుతూ తల్లి, ఆ పక్కనే విచారంగా ఉన్న తండ్రి కనిపించడంతో మెల్లిగా వెళ్లి ఎలా ఉంది, ఇంతకీ ఏమైందట అని తల్లిని అడిగాడు పృథ్వీరాజ్. మరేం పర్వాలేదని డాక్టర్ చెప్పారట. దీన్ని ఆ సాగరే వదిలేసి వెళ్లిపోయాడు. నీరసంగా ఉందని పడుకున్నది, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందట అనే విషయాన్ని వివరించింది. అసలెంతకీ ఏమైందట అంటూ తండ్రి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇది టైంకి తిన్నది కదా, అక్కడ ఏం తిన్నదో ఏమో, లో బీపీ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయిందట అని తల్లి చెబుతున్న మాటల్ని లీలగా వింటున్నాడే కాని పృథ్వీరాజ్ మనసు అక్కడ నిలకడగా లేదు. అతనిలో ఇందాకటి నానమ్మ తీరే కదలాడుతూ మనసుకెందుకో కష్టంగా అనిపించసాగింది. అన్నీ మనకు అనుకూలంగానే అనుకుంటాం, ఊహించుకుంటాం, కమ్మని కలలు కూడా కంటాం. మనమే కాదు, మన తర్వాత తరమైన పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం. అందుకు మనకి ఎంత సాధ్యమైతే అంత గొప్పగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఒక్క మానవులే కాదు, ప్రతి ప్రాణి కోరుకునేది కూడా ఇదే ఒరవడి. కాకపోతే అన్నింటిలోకెల్లా మానవుడే ఇలాంటి ఒక భద్రమైన ఆకాంక్షను కోరుకుంటూ అందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటి కోవకు చెందినవాడి నీ కొడుకు. మీరు చూపిన బాటలో మంచి చెడులేంటో వివరిస్తూ ఎలా బ్రతకాలో, మనమెలా ఉంటే సాటి మనుషులు తమతో కలిసి నడుస్తారో, ప్రేమిస్తారో, స్నేహం చేస్తారో చెప్పి మరీ పెంచారు. మనం నడిచే దారిలో కలిసే మనుషుల తత్వాలని ఎలా అర్థం చేసుకుని మసులుకోవాలి, మన బాధ్యతలని ఎలా నిర్వర్తిస్తూ ఎదగాలి, కుటుంబంలో సమాజాన్ని, సమాజంలో కుటుంబాన్ని చూసుకుంటూ ముందుకు సాగితే శత్రువు లేని జీవనం మనకి సాక్షాత్కారం అవుతుందని, అలాంటి బ్రతుకు మనకు లభిస్తే ఆ పుణ్యం మన ముందు తరాలకు భాగ్యమై వర్ధిల్లుతుందని బోధించి పెంచారు కదా. మరిప్పుడు వాటిలో ఎన్నింటినో ఆచరిస్తున్న నీ కొడుకు వారసులకి దక్కినదేమిటి అంటూ ఎవరో లీలగా చెబుతున్న మాటలకి ఆమె కళ్లల్లో నీళ్లు తిరగసాగాయి. ఇంతలో దబేలమని తలుపులు కొడుతున్న శబ్దాలకి ఉలిక్కిపడి లేచింది ప్రమీల. ఆమె కళ్ళ నుంచి చెక్కిళ్ల మీదకు నిజంగానే కన్నీళ్లు ప్రవహించి ఉన్నాయి. తను నిద్రలో కలగన్నట్లుగా తెలుసుకుని చెక్కిళ్ల మీదకి జారిన కన్నీళ్లను తుడుచుకుని వెళ్లి తలుపు తీసింది. కొడుకు, కోడలు, మనవడు ముగ్గురు ఉండడాన్ని చూసి గాబరా పడుతూ ఏమైంది, అందరూ ఏదోలా ఉన్నారు కంగారు పడుతూ అడిగింది ప్రమీల. తల్లి బాలకాన్ని పవన్ రాజ్ గమనిస్తూ ఉంటే మాకేం కాలేదు, మీకేమైంది, నిర్మల వచ్చిన విషయం తెలిసి కూడా పట్టనట్టు వచ్చి పడుకున్నారు అని అన్నది అమృత. ఆ మాటల్లో తన కూతురు గదికి వచ్చి కనీసం పలకరించలేదనే అక్కసు పొడసూపింది. ఏమోనే, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే వచ్చి ఒరిగాను, నిద్ర కమ్మేసింది. అవును, ఇప్పుడు దానికి ఎలా ఉంది అని అడిగింది ప్రమీల. కాని ఆ మాటల్లో ఇది వరకున్న వాత్సల్యం లేదని ఒక్క పృథ్వీరాజ్కి అర్థమైంది. అవునా, మరి నన్ను పిలవకపోయారా అంటూ అత్తమ్మను పట్టుకుని కింద నుంచి పైకి చూడసాగింది అమృత. ఇప్పుడు బాగానే ఉన్నాను, ఇంతకీ నిర్మల ఎలా ఉందే అని అడుగుతూనే బయటికి నడిచింది ప్రమీల. అందరూ ఆమెను అనుసరించారు. పృథ్వీరాజ్ మనసంతా గందరగోళంగా తయారైంది. ఎందుకో ఉండుండి చిరాకుగా అనిపించసాగింది. తన నాన్నమ్మ అలా మాట్లాడినప్పటి నుంచి అతను ఎంతమాత్రం కుదురుగా ఉండలేకపోతున్నాడు. అసలు ఇంట్లో ఏమవుతున్నదో అతనికే అంతుపట్టడం లేదు. అందుకే ఇంట్లో వారిలో నుంచి ఒక్కొక్కరిని విడదీస్తూ ఇటీవల వారిలో తొంగి చూసిన ప్రవర్తనలపై దీర్ఘంగా ఆలోచించసాగాడు. పొరపాటెక్కడైనా దొర్లి ఉంటుందేమోనని అలా ఆలోచిస్తున్న అతని మనసు నిర్మల వద్ద ఆగింది. నిర్మల పేపర్లో ఆమెను గురించిన కథనం ప్రచురితమవుతూ ఉండడం, చెప్పా పెట్టకుండా సాగర్తో వెళ్లడం, గోవాలో అస్వస్థతకి గురవ్వడం, తిరిగి రావడం, ఆమె వచ్చాకే నానమ్మ తనపై తిరుగుతూ అరవడం, అంటే పెళ్లి విషయంపై నిర్మల వద్ద ప్రస్తావించినప్పటి నుంచి
ఒక్కొక్కటిగా అన్నీ చోటు చేసుకుంటూ వచ్చాయని పృథ్వీరాజ్కి అర్థమైంది. నిర్మల పెళ్లి విషయంలోనే ఏదో తిరకాసు ఉందా, లేదంటే ఇంకేదైనా గూడుపుటాణి జరుగుతోందా అనే అనుమానం అతనికి కలిగింది. దీనికి ముగింపు సమాధానం ఎక్కడ దొరుకుతుందో కూడా అర్థమై వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. అవతల వైపు వ్యక్తి ఫోన్ ఎత్తగానే సాగరేనా మాట్లాడుతుంది అడిగాడు పృథ్వీ. అవును నేనే, మీరెవరు అన్నాడు సాగర్. నేను పృథ్వీరాజ్, నిర్మల అన్నయ్యని అన్నాడు. ఓ మీరా, హలో అండి, నిర్మల ఎలా ఉంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంతా ఓకే కదా అడిగాడు సాగర్. హా ఇప్పుడు పర్వాలేదు, తనని మీరే తీసుకొచ్చారట కదా, చాలా థ్యాంక్స్ అండి అన్నాడు పృథ్వీ. భలేవారే, తను నా ఫ్రెండ్, పైగా కలిసి టూర్ వెళ్ళాం, ఆ మాత్రం బాధ్యత నాకు కూడా ఉంటుంది కదా నవ్వుతూ అన్నాడు సాగర్. అవునవును ఉంటుంది అన్నాడు పృథ్వీ. ఎందుకు కాల్ చేశారు? నాతో ఏమైనా పనుందా అడిగాడు సాగర్. అంటే ఒకసారి మిమ్మల్ని కలవాలి మొహమాటంగా అన్నాడు పృథ్వీ. అవునా, సారీ అండి, నేను పని మీద ఊరెళ్తున్నాను, వచ్చేసరికి 4 రోజులవుద్ది. పర్లేదు, ఏదైనా మాట్లాడాలనుకుంటే ఫోన్లోనే చెప్పొచ్చు. కొంచెం ఇబ్బందిగానే అన్నాడు సాగర్. మాట్లాడొచ్చు, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని సంశయిస్తుంటే పృథ్వీ, భలేవారే, నేనిప్పుడు ప్రయాణంలోనే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు, చెప్పండి అన్నాడు సాగర్. సాగర్ మాట తీరు కలుపుగోలుగానే ఉండడంతో కలిసి మాట్లాడినా ఫోన్లో అడిగినా అభ్యంతరం ఉండదని నిర్ధారించుకున్న పృథ్వీరాజ్ తాను అడగాల్సిన విషయాలు లోపల బలంగా ఉన్న అనుమానాలన్నింటినీ సంధించాడు. అదంతా ఓపికగా విన్న సాగర్ భారంగా ఓ నిట్టూర్పు వదిలి, పృథ్వీగారు, నిజానికి మీరు అడిగిన వీటన్నింటితో పాటుగా అసలు విషయాన్ని కూడా మీ నాన్నమ్మకి చెప్పేశాను. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆవిడ, పైగా ఆమె చెప్పిందేదైనా మీరంతా వింటారని, నో చెప్పరని తెలిసింది, అందుకే చెప్పాను. సరే, మీకు కూడా చెప్తాను వినండి. ఆ రోజు నిర్మల నన్ను ఉన్న ఫలంగా ఎయిర్పోర్ట్కి రమ్మంటే వెళ్లాను. ఇద్దరం కలిసి గోవా వెళ్ళాం. అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేశాం. అయితే పార్టీలో నన్ను తనతో ఎందుకు తీసుకువెళ్ళిందో మరుసటి రోజు చెప్తానన్నది నిర్మల. తను ఏం చెప్పినా నేను కాదన్ను అనే నమ్మకం ఆమెది. అఫ్కోర్స్ అది కూడా నిజమే. నిర్మల ఏదడిగినా ఏది చేద్దామన్నా దానికి బలమైన కారణమే ఉంటుందని, పైగా హాని చేకూరినదే ఉంటుంది కూడా. అందుకే మర్నాడు సాయంత్రం వరకు ఏం చెబుతుందోననే థ్రిల్లింగ్తోనే ఎదురు చూశాను. బీచ్కి వెళ్ళాం. అక్కడ చెబుతుందనుకుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. మరుసటి రోజు ఢిల్లీ వెళ్ళాం. అక్కడ కూడా ఆమె ఫ్రెండ్స్ రావడంతో వారితోనే సమయం గడిచిపోయింది. అప్పటికే ఎదురు చూసి విసిగిపోయిన నేను ఇంతకీ నిర్మల ఏం చెప్పాలనుకున్నదనే విషయాన్ని అడగకూడదని నిర్ణయించుకున్నాను. అయితే అందుకు భిన్నంగా మేమిక్కడికి తిరిగొచ్చే ముందు రోజు రాత్రి నన్ను ఎందుకు తీసుకెళ్లిందో చెప్పింది. తన నిర్ణయం ఏమిటో కూడా విపులంగా వివరించింది. అవి మేం వెళ్లిన టూర్ విశేషాలు అని క్లారిటీగా చెప్పాడు. సాగర్ చెప్పిన విషయాలేంటి? నిర్మల గురించి తెలుసుకున్న పృథ్వీ ఏం చేస్తాడు? ప్రమిళ ఎందుకు అంత బాధపడుతోంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు, మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.